హలో అండి, వెల్కమ్ టు మన ముచ్చట్లు విత్ మీ శ్రావణి. ఈరోజైతే నేను రెడ్ చికెన్ ఇంకా బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గ్రేవీ కోసం ఒక 3 టమాటోలని ఉడకబెట్టి దాంతోపాటు సాజీరా, ఇలాచి, లవంగా అండ్ పట్టాని మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాం. అలాగే 1 అవర్ బిఫోర్ కాజు ఇంకా బాదంని నానబెట్టి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ముట్టించుకొని 2 ప్యాన్స్ పెట్టుకుందాము. ఒకటి బగారా రైస్, ఒకటి చికెన్ కోసము. అలా 2 ప్యాన్స్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఇదైతే నేను బగారా రైస్కి యూస్ చేస్తున్నాను అండ్ ఈ ప్యాన్ అయితే నేను చికెన్కి యూస్ చేస్తున్నాను. అలా కొద్దిగా వేడయ్యాక మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా సాటే చేసుకుందాము. ఇలా 2 మినిట్స్కి ఒకసారి సాటే చేసుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు చూద్దాం. ఈలోపు నా బగారా రైస్ ప్యాన్ కూడా వేడైపోయింది. అందులో మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కరివేపాకు వేసేసుకుంటున్నాను. అది వేసేసుకొని అలా కూడా ఒక 2 మినిట్స్ సాటే చేసేసుకుందాము. అలా సాటే చేసేసుకున్నాక ఇప్పుడు హోల్ స్పైసెస్ స్టోన్ ఫ్లవర్, లవంగా, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, పట్ట, స్టార్ అనీస్, మరాఠీ ముగ్గ అండ్ జాజికాయ జాపత్రి. ఇలాచి అనేది క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బగారా రైస్లో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మన చికెన్కి ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక 1/2 స్పూన్ మాత్రమే పసుపు వేస్తున్నాను నేను. ఎందుకంటే రెడ్ చికెన్ కాబట్టి ఆ ఎఫెక్ట్ కనిపించడానికి ఓన్లీ 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకొని కలిపి పక్కకు పెట్టుకుందాము. ఈ లోపల నా బగారా రైస్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. అందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, చికెన్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే చికెన్కి అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అందులో ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకొని కలుపుదాం. చూడండి, బాగా కలపాలి. కలిపి ఈ సాల్ట్ అనేది పీసెస్కి పట్టుకోవాలి. అప్పటి వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు మన బగారా రైస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇలా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యాక ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీ రైస్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు, ఓల్డ్ ఆర్ న్యూ అని. అందులో ఇప్పుడు నేను 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలా వేసుకొని 2 లెమన్స్ని జ్యూస్ తీసి ఆ జ్యూస్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల బగారా రైస్ టేస్ట్ బాగుంటుంది. అలా వేసి కలిపి మూత పెట్టేసుకుందాము. ఈలోపు మన చికెన్ కూడా చూడండి ఎంత బాగా మగ్గిందో. చూడండి, మంచి కలర్ కూడా వస్తుంది మగ్గినాక. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా టొమాటోస్ అండ్ గరం మసాలాలు, ఆ పేస్ట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మనం రెడ్ చికెన్ చేస్తున్నాం కదా, ఆ ఎఫెక్ట్ కనిపించాలి కదా, మరి అందుకే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసి ఆ పేస్ట్ని కూడా మనం చికెన్లో వేసి కలిపేసుకుందాము. సో ఆ టమాటోస్ పుల్లదనం అండ్ ఈ పేస్ట్ చిక్కబడే వరకు మనం మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, ఇలా మగ్గి ఆయిల్ పైకి తేలి పేస్ట్ కూడా మనం వేసిన పేస్ట్ చిక్కబడింది అండ్ చికెన్ కూడా బాగా ఉడికింది. అండ్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేస్తాం కదా బాదం అండ్ కాజు, అది కూడా వేసేసుకుందాము. పేస్ట్ అనేది స్మూత్గా బ్లెండ్ చేసుకోండి, అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది. అలానే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కాజు అండ్ బాదం పేస్ట్ అడగంటుతుంది త్వరగా. అలా అడగంటకుండా మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. అలా వాటర్ వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈలోపు మనం బగారా రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదా, అవి కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలా కలిపి నేనైతే ఈ టైంలో లెమన్ గ్రాస్ వేసుకుంటాను. ఈ లెమన్ గ్రాస్ వేయడం వల్ల మన నార్మల్ రైస్కి కూడా బాస్మతి ఫ్లేవర్ అనేది వస్తుంది.
ఇదైతే ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోండి లేదంటే లేదు. అలా వేసి కలిపి మూత పెడదాము, వాటర్ మసిలే వరకు ఉందాము. చూడండి ఇప్పుడు కాజు అండ్ ఆ పేస్ట్ కూడా చిక్కబడింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ కారం కూడా పీసెస్కి పట్టుకున్న వరకు మూత పెట్టేసాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్న బియ్యంని కడిగి చేసుకుందాము. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత బాగా మసులుతున్నాయో. ఈ మసిలే టైంలో మనం పెట్టుకున్న బియ్యాన్ని వేసేద్దాం. అలా వేసి కలిపి మూత పెట్టుకుందాము. ఇదంతా ఉడకనిద్దాం. చూడండి ఈలోపు చికెన్ కూడా కారం కూడా ఉడికి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అండ్ ఈ టైంలో మనం చికెన్ మసాలా వేసేసుకుందాము. అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. మనం చికెన్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. దానికి బదులు కసూరి మేతి వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే చూడండి రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ రైస్ని కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము. కలిపి మంచిగా వాటర్ అన్ని ఇంకేలా ఉడికిద్దాం. నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి. బగారా రైస్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలా వేసేసి మూత పెడదాం ఉడికే వరకు. చూడండి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి కిందకి పైకి కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెడదాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాక చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి అండ్ రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది. మన రైస్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. అండ్ నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్, మేమైతే వేసుకుంటాము. అది వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మనం అన్నాన్ని కలిపేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీ అయిన రెడ్ చికెన్ విత్ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.